ఒక మాట ఇప్పుడు ఇక్కడ సందర్భం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చింది మహిళలకు. అందులో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ప్రయాణం చేయట్లేదా? వాళ్ళకు ప్రయోజనం కలిగిందా లేదా? కాంగ్రెస్ పార్టీ ₹1,00,000 తులం బంగారం అన్నది. వారు వచ్చింది 3 నెలలే, అది బీసీలకే కదా వచ్చేది. అంటే మీరు హిస్టారికల్గా తీసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తప్పులు చేసింది కాబట్టి అది ఓడిపోతున్నది, లేదు దాని పని అయిపోయింది. ఇవాళ మీరు బీసీ అక్కడే మీరు అక్కడే ఉండండి. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు రైతు బంధు ఇప్పుడు ₹1,00,000 కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తే బలహీన వర్గాలకు వస్తుందనే అంశం మీద మనం మాట్లాడుకుందాం. లేకపోతే 6 గ్యారెంటీలు, లేకపోతే రైతు రుణమాఫీ చేస్తే బలహీన వర్గాలు కూడా ఉంటారు కదా అనేది మాట్లాడుకుందాం. మరి కేసీఆర్ గారు చేస్తే రైతు బంధు చేస్తే దాంట్లో బీసీ ఎస్టీలు లేరా? ఉన్నారు, లేరని ఎవరన్నారు? కేసీఆర్ గారు రైతు బీమా ఇస్తే దాంట్లో బీసీ ఎస్సీ ఎస్టీలు లేరా? పేద రైతులు లేరా? కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మొత్తం తెలంగాణ అంతా నీళ్ళు తీసుకొస్తే దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ లేరా? కేసీఆర్ గారు 24 గంటలు కరెంట్ ఇస్తే దాంట్లో బెనిఫిట్ అందరూ ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ లేరా? అందరూ ఉన్నారు. మరి దానివల్ల ఆ వర్గాల లాభం జరగలేదా? ఏమంటే ఒకటి ఏం జరిగిందంటే తెలంగాణలో మొన్న ఎలక్షన్స్ కంటే ముందు జరిగినటువంటి ఒక నెరేటివ్ ఏంటంటే దొర అంటే కేసీఆర్ కుటుంబమే. ఆయన విష్ణు రామచంద్ర రెడ్డి మా దొడ్డి కుమారి ఆయన హత్య చేసినటువంటి విష్ణు రామచంద్ర రెడ్డి దొర కాదు. మా చాకలేలమ్మని ఇబ్బంది పెట్టినటువంటి పంట కోసుకొని కూడా జైలుకు పంపించి పెట్టినటువంటిది విష్ణు రామచంద్ర రెడ్డి దొర కాదు. మా వీళ్ళందరూ ఎవరు గారు? కేవలం కేసీఆర్ కుటుంబమే. జన్నారం ప్రతాప్ రెడ్డి దొర కాదు. వాళ్ళంతా రజాకారులకు దాష్టికం చేసి రజాకారుల పాలన కొనసాగాలని కోరుకున్నది వీళ్ళంతా కదా, జాగీర్దారులు, జమీందారులు. కోదండరామరెడ్డి లాంటి వాళ్ళు, నా సహచరుడు, ఆయన ఉద్యమ సహచరుడు, ఆయన పొలిటికల్ చేసినట్టు మేము విద్యార్థి చేసినట్టు మేము ఉద్యమంలో ఉన్నాం. మా గురువు ఆయన. ఏమంటే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఏం చేశారంటే ఇట్లాంటి వాళ్ళు చరిత్రని వక్రీకరించారు. చరిత్రని ఒక పాక్షికంగా ఉండదు. చరిత్ర అంటే చరిత్రనే ఉండాలి. దొర అంటే ఎవరు? ఒక కేసీఆర్ అవుతారు దొర, కేసీఆర్ కుటుంబం అవుతారు దొరలు, ఇలాంటి దొరలు కదా. భూములు అట్లంటే కోదండరామరెడ్డి కూడా దొరనే కదా, కోదండరామరెడ్డి దొర కదా. అంటే ఒక వ్యక్తిని పట్టుకొని కులం ఆపాదించేసి ఆ వ్యక్తికి మొత్తం దొర అని చెప్పేసి అనడం, ఒక కులానికే దొరలని చెప్పడం. ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఎవడైతే దోసుకున్నాడో, ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి భూస్వాములు, జాగీర్దారులు, జమీందారులు, అసలు ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఒక సాయుధ రైతాంగ పడడం ఈ తెలంగాణ ప్రాంతంలో జరిగింది. దానికి అందరికీ కారణం వీళ్ళు. నిజాంతో కలిసి వీళ్ళంతా ఉన్నారు. దాన్ని తిరుగుబాటు జరిగింది, వీళ్ళు వాళ్ళందరూ చేసిండ్రు. అది ఒక్క నిమిషం దానికి బీజేపీ మతం రంగు పూస్తాడు. కాంగ్రెస్ వాళ్ళు లేదా సోకాళ్ళు కోదండరామరెడ్డి లాంటి మేధావులేమో కులం రంగు పూస్తారు. ఇది వక్రీకరణ కదా, చరిత్ర వక్రీకరణ కదా. ఆయన కులం రంగు పూసాడు దేనికి? దొర అంటే కేసీఆర్ అన్నాడు, కోదండరామరెడ్డి కూడా దొర అవుతాడని నేను అంటున్నా, రేవంత్ రెడ్డి కూడా దొరని అవుతాడు నేను అంటున్నా. ఎందుకంటే జన్నారం ప్రతాప్ రెడ్డి దొరనే కదా, ఆయన విష్ణు రామచంద్ర రెడ్డి దొరనే కదా. మరి వాళ్ళు దొరలేనప్పుడు మీరు కూడా దొరలు అవుతారు కదా. సరే ఓకే, రెడ్లు కాదు దొరలు. ఏమంటే దొర అంటే పాలించేవారు. దొర అంటే ఎవడంటే నేను ఏమంటున్నా అంటే కులము కాదు దొర అనేది టైటిల్. దొర అనేది అది ఒక అడ్మినిస్ట్రేటివ్ టైటిల్, అది పోస్ట్. వాడు ఫ్యూడల్గా ఉన్నాడు, వాడు కర్ణంగా ఉన్నాడు, వాడు పటేల్గా ఉన్నాడు, వాడు జాగీర్దారుగా ఉన్నాడు, జమీందారుగా ఉన్నాడు. దాంట్లో బ్రాహ్మణులు ఉన్నారు, దాంట్లో రెడ్లు ఉన్నారు, దాంట్లో వెలుములు ఉన్నారు, బీసీలు కూడా ఉన్నారు కొంతమంది. ఇప్పుడు విష్ణు రామచంద్ర రెడ్డి కాదు, వాళ్ళు మహారాష్ట్రకి వెళ్ళి శివాజీ కాలంలో ట్యాక్స్ వసూలు చేయడానికి వచ్చిన వాళ్ళు. ఏమంటే నాకు చాలా అవగాహన ఉన్నది చిన్న. రెడ్డి అనేది కూడా టైటిలే. అది కూడా కాపులు అంటారు, ఊరలా కాపులు అంటారు, వ్యవసాయం చేసేటోడు కాపు అంటారు. యాదవ్ అనేది ఎక్కడ వచ్చింది? ఈ గొల్లోళ్ళు వీళ్ళు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళని చూసుకొని వీళ్ళు యాదవ్ అని పెట్టుకుంటారు. నేను అట్లా పెట్టుకున్నాను. ఏమంటే కులం బీసీ డిమాండ్ ఏమిటి? మీరేం బీసీ జనసభ మీటింగ్ పెట్టుకున్నాను, మీ డిమాండ్ ఏమిటి? అన్ని పార్టీల ముందు ఇన్క్లూడింగ్ బీఆర్ఎస్ 100% ఏం పెట్టదలుచుకున్నారు మీరు? 100% బలహీన వర్గాల సాధికారత జరగాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆర్ఎస్ఎస్, బీజేపీ పెద్ద ఎత్తున రాజ్యాంగ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు కలిగి ఉన్నది. అది భవిష్యత్తులో ఇంకా ప్రమాదకంగా మారుతున్నది. మూడోసారి దానికి అధికారం ఇస్తే అది ఇంకా మరింత నష్టం చేసే అవకాశం ఉన్నది.
ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు మాత్రమే బలహీన వర్గాల యొక్క హక్కుల కోసం రిజర్వేషన్ల కోసం పనిచేసినాయి. ఈ జాతీయ పార్టీలు వాటి మౌలికమైనటువంటి బలహీన వర్గాల జీవితాన్ని మార్చడం కోసం ప్రయత్నం చేయలేవు. రిజర్వేషన్ల మీద వాళ్ళు కొట్లాడలేదు. ఓన్లీ ఆ రోజు జనతా పార్టీ మండల కమిషన్ వేసింది, మండల కమిషన్ మళ్ళీ ఇంప్లిమెంట్ చేసింది మరొక వీపీ సింగ్ నాయకత్వంలోని థర్డ్ ఫ్రంట్ పార్టీ. తర్వాత వీళ్ళు ఎప్పుడు కూడా కాంగ్రెస్ బీజేపీలు ఎప్పుడు కూడా ఈ బలహీన వర్గాల పట్ల నిలబడలేవు, వాళ్ళ పక్షాన్ని నిలబడలేవు. ఇప్పుడు డ్రామా ఆడుతున్నారు. తెలంగాణ ప్రాంతంలో ఒక డ్రామా మొదలైంది. తెలంగాణ ప్రాంతంలో ఎందుకు నిన్న మొన్న రిజర్వేషన్లు ముచ్చట ఎందుకు వచ్చింది? నాకున్నటువంటి అవగాహన ఏంటంటే ఈ 4 నెలల పాలనలో రేవంత్ రెడ్డి గారు పాత 6 గ్యారెంటీ హామీలు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, 420 హామీలు, రుణమాఫీ లాంటివి ఏం చేయలేదు. చేయకపోగా రైతు బంధు సరిగా పడలేదు, నీళ్లు సరిగా లేదు, సాగునీరు సరిగా లేదు, తాగునీరు సరిగా లేదు, కరెంటు సరిగా రావట్లేదు. రైతాంగం అంతా కూడా ముఖ్యంగా పేద వర్గాలు అయితే చిన్నకారు రైతాంగం ఈ తెలంగాణలో ఎక్కువ 95%, 98% 10 ఎకరాల రైతులే ఉన్నారు తెలంగాణ ప్రాంతంలో. వాళ్ళందరూ కూడా ఇలా అన్రెస్ట్లో ఉన్నారు. దాని నుంచి ఆయనకు లోక్సభ ఎలక్షన్లో అనుకున్నంత రిజల్ట్ రావట్లేదు. కాబట్టి మొన్నటికి మొన్న మీరు గమనించండి, రిజర్వేషన్ల సమస్య ఎప్పుడు వచ్చింది తెలంగాణలో? ఎంపీ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ వారం 10 రోజుల నుంచి అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ తెలంగాణ ముస్లిం రిజర్వేషన్ మతపరం ఎత్తేస్తున్నారు వాళ్ళు అన్నారు. దాన్ని కూడా మాట్లాడదాము. రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీ గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఢిల్లీ నుంచి తెలంగాణ ప్రాంతానికి వచ్చినప్పుడు మీటింగ్లో ఆయనకు ఒక పుత్రవాత్సల్యం కనిపించింది. ఎంతో ఆనందం పొంగిపోయిండో రేవంత్ రెడ్డి గారిని చూసి. కేసీఆర్ని ఓడించినావు కాబట్టి అని ఎంత ఆనందము, తమిళ శైలిలో ఆనందం కనిపించింది. ఈయన బడే బాయ్ అన్నాడు, ఆయన చోటే బాయ్ అన్నాడు. ఇదంతా బాగానే ఉంది. తర్వాత ఈ మధ్యకాలంలో ఏమైందేమో వారం రోజుల నుంచి మళ్ళీ ఇద్దరు కొట్లాడుతున్నట్టుగా యాక్షన్ చేస్తున్నారు. మొన్ననేమో నవ్వులు 5 లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయి. 5 లోక్సభ స్థానాల పేరు కూడా చెప్పిండు ఆయన. ఈ 5 బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి వేయిస్తున్నారు అని కూడా అన్నాడు. నేను చెప్పాల్సిన ఈ వారం రోజులు మీరు అన్నమాట, వారం రోజుల్లోనే రిజర్వేషన్ సమస్య ఎందుకు వచ్చిందంటే, ఈ వారం రోజుల్లోనే డిస్కషన్ ఎందుకు వచ్చిందంటే, వారు కాంగ్రెస్ పార్టీ బలహీనంగా కనిపిస్తున్నది, ప్రజల్లో వ్యతిరేకత వచ్చినది, దీని నుంచి మరొక ఎమోషన్ క్రియేట్ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఈ రిజర్వేషన్ తీసుకొచ్చిండు. ఒక ఎమోషన్స్ని తెలంగాణలో మళ్ళీ క్రియేట్ చేయాలి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో సెక్యులర్ ఫోర్సెస్ ఎక్కువ ఉన్నాయి, లెఫ్ట్ ఫోర్సెస్ ఎక్కువ ఉన్నాయి, డెమోక్రాటిక్ ఫోర్సెస్ ఎక్కువ ఉన్నాయి, మేధావి వర్గం ఉన్నది, జర్నలిస్టులు ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైనటువంటి అనేక ఫోర్సెస్ ఉన్నాయి. అనేక విప్లవ ఉద్యమాల్లో, దళిత ఉద్యమాల్లో, బలహీన వర్గాల ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. చాలా మేధోపరమైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి బీజేపీ నచ్చది, ఆర్ఎస్ఎస్ నచ్చది. ఆ ఓట్లని పొందాలని ఆయన్నేమో ఫస్ట్ ఒక నిశ్చలమైన ఒక అభిప్రాయం లేదు వారికి, రేవంత్ రెడ్డి గారికి. ఒక బీజేపీని, ఆర్ఎస్ఎస్ని ఒక భావజాల పరంగా ఏది రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్న భాష కానీ వారు ఇంతమంది మాట్లాడలేదు. ఈ వారం రోజు నుంచి మాట్లాడుతున్నారు. ఈ 1 వీక్ నుంచే అంతకుముందు మాట్లాడలేదు కదా. నేను అబద్ధం మాట్లాడతలేను కదా. అంతకుముందు ఎప్పుడైనా మాట్లాడిందా? నరేంద్ర మోడీ గారిని మాట్లాడిందా? కేసీఆర్ గారిని మాట్లాడండి. కేసీఆర్ గారిని ఎవరు వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళ మీద ఏమంటే కేసీఆర్ ఇప్పుడు ఎందుకు ఇద్దరు ప్రత్యర్థులు అవుతున్నారు? వారం రోజుల్లో ఎందుకు రిజర్వేషన్ సమస్య ఎందుకు వచ్చింది? వారం రోజుల్లో నువ్వు మార్ఫింగ్ చేసినావు ఆయన అంటున్నాడు. మార్ఫింగ్ చేయలేదు నువ్వు అంటే నోటీస్ పంపారు కదా. అదే మార్ఫింగ్ చేయాల్సిన అవసరం నీకేమొచ్చింది? ఆయన ఏం చేసినా చెప్పలేదు కదా. నేను చెప్తున్నా, ఒకవేళ చేస్తే చేయాల్సిన ఎందుకు వచ్చింది? చేసిండో తెలియదు మరి మీరు అంటున్నారు. నేను ఏమంటున్నా అంటే చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆయన చేసిండో తెలియదు. అంటే రాజకీయంగా 4 ఓట్ల కోసము. అంటే ఒకప్పుడేమో ఒక రోజేమో బీజేపీ మీద మస్తు ప్రేమ కనిపిస్తుంది, ఒక రోజేమో బీజేపీ మీద వ్యతిరేకత కనిపిస్తుంది. ఒక కాంగ్రెస్ లాంటి ఒక నేషనల్ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ పట్ల, ఆర్ఎస్ఎస్ పట్ల, బీజేపీ పట్ల ఒక స్పష్టమైన వైఖరి కలిగి ఉండాలి. అప్నా అదాలత్లో రేవంత్ రెడ్డి గారు ఏమంటారు? అక్కడికి వెళ్ళి మోడీకి ఓటేయమని అంటాడు. మోడీకి ఓటేయమన్నా. ఇంకొకటి ఏమంటాడు? మోడీకి ఓటేయమని చెప్పి అన్నాడు కదా. మన కేసీఆర్ గారు చెప్పిండ్రు. ఆప్కీ అదాలత్లో ఆయన చాలా విషయాలు చెబుతూ ఎక్కువ సీటు రావాలంటే పక్క దేశం పాకిస్తాన్లో కూడా మరి ఓటు తెచ్చుకుంటే అప్పుడు 400. అదే అన్నాడు. ఒక అబ్బాయి మోడీకి వేస్తామంటే మీరు వేసుకోండి అన్నాడు. ఫ్లోలో అన్నాడు. దాంతో పాటు ఏమన్నాడంటే, మీరు బీజేపీ తోటి మీకు ఆర్ఎస్ఎస్ మీరు బ్యాక్గ్రౌండ్ ఉందంటే నేను అట్లా చెప్పను, ఓపెన్ గా నక్కర్ వేసుకుంటా అని చెప్పిండు. నటించేది ఎందుకు? నేను ఓపెన్ గా ఉంటాను ఆయన నేనేమంటే ఇప్పుడు ఓపెన్ గా నక్కర్ వేసుకుంటాను ఎందుకు అనాలి మనం? నేను అసలు దానికి వ్యతిరేకమని అనాలి కదా. నేను దానికి వ్యతిరేకమైనటువంటిది
నేను ఆ బీజేపీకి నేను ఇలా కాంగ్రెస్ భావజాలంతో నేను కట్టుబడి ఉన్నాను. కాంగ్రెస్ పార్టీకి నేను చిత్తశుద్ధిని, ఈ దేశంలో అందరూ కలిసి ఉండాలని కోరుకుంటుని, ఈ దేశంలో ప్రేమ దుకాణం తెరిచినాం మేము. అందరూ కలిసి ఉండాలి. ఈ దేశంలో ముస్లింలు, క్రైస్తవులు అన్ని వర్గాలకు ఇలా అవకాశాలు ఇవ్వాలి. ఈ దేశం సమైక్యంగా ఉండాలి.